కింగ్డమ్ దగ్గర. సో ఆ కేవ్ లోపల నుంచి అప్పుడప్పుడు కొన్ని అసురాస్ వస్తుండే, డీమాన్స్ వస్తుండే, అంటే కొన్ని రాక్షసాస్ వస్తుండే అన్నమాట. వచ్చేసి వానరస్ అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుండే. సో అప్పుడు వీళ్ళ డ్యూటీ ఏమి, వీళ్ళు కింగ్ కదా, వీళ్ళు ఏం చేయాలి అప్పుడు? అసుర పైన యుద్ధం చేసి అసురాని సంహరించాలి, కిల్ చేసేయాలి, వాళ్ళని చంపేయాలి. ఓకేనా? సో అట్లా జరుగుతూ ఉండే. సో అట్లనే ఆ యొక్క కేవ్లోంచి ఈసారి ఎవరు వచ్చారంటే దుందూబి అని ఒక భయంకరమైన అసుర వచ్చేసింది అనమాట. ఎవరు? ఏం పేరు అసుర పేరు? ఏం పేరు అసుర పేరు? దుందూబి. ఏం పేరు అసుర పేరు? దుందూబి అని ఒక భయంకరమైన అసుర వచ్చేసి వాళ్ళ కింగ్డమ్లో ఉన్న వానరాస్ అందరినీ కూడా చంపేయడం స్టార్ట్ చేసింది. సో ఇమీడియట్గా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి దానిపైన యుద్ధం చేయాలి ఇప్పుడు. సో దాంతో భయంకరమైన యుద్ధం చేస్తూ ఉంటారు, డేంజరస్ డిమాన్ అది. సో చాలా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే వాలి మెడలో ఒక హారం ఉంటుంది. వాలి మెడలో ఏముంటుంది? ఒక హారం ఉంటుంది అనమాట. ఆ హారం స్పెషల్ ఏమంటే ఎవరైతే వాలికి ఆపోజిట్గా నిల్చొని యుద్ధం చేస్తారో వాళ్ళ శక్తి మొత్తం ఏమవుతుందంటే వాలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా ఆపోజిట్ నిల్చొని యుద్ధం చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది? నా శక్తి మొత్తం ఏమవుతుంది? వాలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏమవుతాడు? ఆటోమేటిక్గా వీక్ అవుతాడు. అప్పుడే చనిపోడు, చంపేస్తే చనిపోతాడు. ఓకే, వీక్ అయిపోతాడు ఫస్ట్. సో వీక్ అయిపోయాక యుద్ధం చేయగలుగుతాడా? యుద్ధం చేయలేడు. సో వాలికి అది అడ్వాంటేజ్ అనమాట. సో వాలి ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి వాలి ఒక నది దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు అనమాట. నది దగ్గర వెళ్ళి ఏం చేస్తున్నాడు? సంధ్యావందనం అంటే తెలుసు కదా, వాటర్ తీసుకొని మళ్ళీ వాటర్కే ఆఫర్ చేస్తూ ఉంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో, సన్సెట్ టైంలో చేస్తారు. సో సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఆయన. చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రావణ వచ్చిండనమాట. రావణ గుడ్ బాయా బ్యాడ్ బాయా? ఉత్త బ్యాడ్ బాయేనా? వెరీ రెండు వెరీలు. ఎస్, వెరీ బ్యాడ్ బాయ్ రావణ. సో రావణ ఊరికే ఉండరు కదా, అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. అట్లనే వాలి సంధ్యావందనం చేస్తూ ఉంటే వాలి దగ్గరికి వచ్చిరనమాట. వాలి అది అబ్జర్వ్ చేసిండనమాట. అబ్జర్వ్ చేసి వీడేదో ఇప్పుడు నాతోటి నాటి థింగ్స్ ఏదో చేసేటట్టే ఉన్నాడు అనేసి అర్థమవుతుంది అనమాట. రావణ ఏమంటారు, వాలిని డిస్టర్బ్ చేసే కంటే ముందే రావణాన్ని ఏం చేస్తారంటే, వాలికి తోక ఉంటుంది కదా, ఆ తోకతోటి రావణని చుట్టేస్తాడనమాట. ఎవరిని చుట్టేసిండు? రావణాని. ఎవరు? వాలి. చుట్టేసి ఊరికే ఉండరనమాట, కోతి కదా వాలి కూడా. సో సంధ్యావందనం ఒక దిక్కు నుంచి చేయాలి కదా. ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక దిక్కు కూర్చొని సంధ్యావందనం చేస్తాడు. రావణ ఏం చేస్తున్నా, టైట్ అయిపోయింది రావణ, విడిపించుకోవడానికి రావట్లేదు. వాలి వదులు అంటా ఉన్నాడు. కానీ ఆయనేమో నాకేం వినిపించలేదు అన్నట్టుగా అలాగే ఉన్నాడు అనమాట. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొక వైపు జంప్ చేస్తాడు రివర్కి. ఇంకొక వైపు జంప్ చేసి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేస్తున్నట్టు కూర్చుంటాడు అనమాట. మళ్ళీ రావణ ఏం చేస్తున్నాడు? విడిపియనికే ట్రై చేసుకుంటున్నాడు. కానీ అవుతుందా రావణతోటి? అవ్వట్లేదు. మళ్ళీ ఇంకొక వైపు దుంకుతూ ఉంటాడు అనమాట. సో ఇట్లా 4 వైపులా దుంకి ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఎట్లా? రావణాన్ని చుట్టేసుకొని. సో అంత పవర్ఫుల్ వాలి. మనమందరం రావణ చాలా పవర్ఫుల్ అనుకుంటాం కదా. సో అంత పవర్ఫుల్ ఎవరు? వాలి. సో అంత పవర్ఫుల్ వాలి ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఏ అసురతో యుద్ధం చేస్తున్నారు? దుందూబి. ఏనా? ఎస్. అసురతోటి యుద్ధం చేసినప్పుడు అసుర గెలవగలుగుతుందా? ఎందుకు గెలవలేదు? వాళ్ళ దగ్గర ఏం అడ్వాంటేజ్ ఉంది? మెడలో హారం. ఆ హారం ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆపోజిట్ పర్సన్ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయేసరికి చనిపోతాడు అన్నమాట. అంటే వాళ్ళు యుద్ధంలో ఓడిపోవాల్సి వస్తుంది. సో వాలికి ఏమంటే ప్రైడ్ ఎక్కువ అనమాట. నా దగ్గర ఈ హారం ఉంది, నేనే గ్రేట్ అనేసి చాలా ప్రైడ్ ఉంటుంది వాలికి. సో అంత ప్రైడ్లో వాలి ఏం చేస్తారంటే ఆ అసురాని ఫైనల్గా చంపేస్తాడు. చంపేసినాక ఆ అసుర యొక్క డెడ్ బాడీ ఉంటుంది కదా, చంపేసి వదిలేయచ్చు కదా. వదలకుండా ఏం చేస్తారంటే ఆ అసుర యొక్క డెడ్ బాడీని తీసి గాళ్ళ పైనకి ఇసిరేస్తాడు అనమాట. ఏం చేసిండు? విసిరేసిండు అనమాట. విసిరేసరికి అది పోయి మాతంగ ముని ఉన్నాడు కదా, మాతంగ ముని యొక్క ఆశ్రమం దగ్గర పడ్డది.
ఆయన ఆశ్రమం ఎక్కడుందంటే ఋషముఖ పర్వతం దగ్గరనే ఉంది. సో ఆశ్రమం దగ్గర పడింది. పడేసరికి మునికి కోపం వస్తుందా? వస్తుంది. ఎందుకు? ఆశ్రమం అనేది పవిత్రంగా ఉండేది. ఈయన ఏం చేసిండు? అది శవంని, అసుర యొక్క శవంని తీసుకొని వచ్చి కావాలని గాల్లో విసిరేస్తే అది వచ్చి ఆయన దగ్గర పడింది. అది అపవిత్రమైపోతుంది. కాబట్టి అప్పుడు మాతంగ ముని ఆయనకి శాపం ఇస్తారనమాట. ఏమని శాపం ఇస్తారంటే, ఏ వాలి, నీకు ఇంత అహంకారమా? నువ్వు శక్తి ఉంది కదా అనేసి ఏది పడితే అది విసిరేస్తావా? ఇప్పుడు నేను శాపం ఇస్తున్నా, ఏమని? నువ్వు ఋష్యముఖ పర్వతం పైన అడుగు పెడితే నీ తల, మన దీవాళికి బాంబులు పేలుస్తాం కదా, అట్లా బ్లాస్ట్ అయిపోతుంది అనేసి. అర్థమైందా? ఋషముఖ పర్వతం పైన వాలి అడుగు పెడితే ఏమవుతుంది? తల తెగిపోదు, పేలిపోతుంది అన్నమాట. అర్థమైందా? బాంబు లాగా పాట్ మన పేలిపోతుంది. సో ఆ శాపం ఎవరిచ్చినారు? ఎవరిచ్చారు శాపము? మాతంగ ముని. ఎవరికి? వాలికి. సో అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ యాక్టివిటీస్ ఇంప్లైస్ కర్సెస్, బ్యాడ్ థింగ్స్ ఇంప్లైస్ కర్సెస్. మనం ఎప్పుడు బ్యాడ్ చేసినా సరే మనకేమొస్తుంది? కర్సే వస్తుంది, శాపం దొరుకుతుంది. అదే గుడ్ యాక్టివిటీ చేస్తే బ్లెస్సింగ్స్. వెరీ గుడ్. గుడ్ థింగ్స్ చేస్తే బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. సో అట్లాంటిది వాలి సుగ్రీవ మధ్యలో. అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఏం చేస్తాం? పెన్ ఇసిరేస్తాం, పేపర్ ఇసిరేస్తాం, లేదంటే బుక్ ఇసిరేస్తూ ఉంటాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ తీసి తిప్పి బ్యాగ్ ఇసిరేస్తాం. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ అందరు కూడా వాలి లాగానే బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు సరస్వతి మాత ఏం చేస్తారు? వీడికి బుద్ధియే లేదు అనేసి బుద్ధి లేకుండా చేసేస్తారు. అందుకనే ఎప్పుడైనా సరే థింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా ఉండొచ్చు. ఖచ్చితంగా థింగ్స్కి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. మర్యాద పూర్వకంగానే కింద పెట్టాలి. అవసరం వస్తే విసరాలి, కానీ ఊరికే థింగ్స్ విసరకూడదు అనమాట. ఇంట్లో కోపం వచ్చినా సరే, ప్రేమ వచ్చినా సరే, ఆనందం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే ఏం చేయాలి? థింగ్స్ విసరద్దు. ఎప్పుడెప్పుడు మనం థింగ్స్ విసురుతాం? మీరు చెప్పండి. సిచ్యువేషన్. కోపం క్వాలిటీ, సిచ్యువేషన్ నేను అడిగేది. అహంకారం. నువ్వు మళ్ళీ క్వాలిటీ చెప్తున్నా. సిచ్యువేషన్ అదే ఏం గొడవ? అదే నువ్వు తెలుగులో, నువ్వు మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినావు అంతే. సిచ్యువేషన్ చెప్పాలి. సాయి ప్రసన్న చెప్తుంది. అది సిచ్యువేషన్ అంటారు. ఏమవుతుంది? సిబ్లింగ్స్ తోటి, అంటే అన్నాకల చెల్లెలతోటి ఫైట్ చేస్తూ ఉంటాం. ఫోన్ నాకు కావాలని. లాస్ట్కి వస్తే మమ్మీ తిట్టేసరికి నాకొద్దు ఇద్దరు ఇసిరేస్తారు. అవునా? సో అట్లాంటి సందర్భంలో ఇంకా ఇక్కడ మీ ముందరనే ఉంది. ఏముంది? టీవీ ఉంది. టీవీ ఆన్ అవ్వాలంటే ఏం కావాలి? సో రిమోట్ కోసం ఫైట్ చేస్తాం. ఇంకా దేనికి ఫైట్ చేస్తాం ఇంట్లో? అట్లనే టాయ్స్ కోసం, చాక్లెట్. ఇది ప్రాక్టికల్. క్రికెట్లో బ్యాటింగ్ ఇవ్వకపోతే బాల్ తీసి ఇసిరేస్తాం. అవునా? ఎస్. ఇంకా గర్ల్స్ నుంచి ఏం వస్తలేదు. సో అన్న ఫ్యాన్ ఆన్ చేస్తే తమ్ముడు బంద్ చేస్తారు, తమ్ముడు ఫ్యాన్ ఆన్ చేస్తే అన్న బంద్ చేస్తారు. అక్కడ వాలి సుగ్రీవ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే బ్యాడ్ థింగ్స్ ఇంప్లైస్ కర్సెస్, శాపం వస్తుంది. అదే గుడ్ థింగ్ చేస్తే బ్లెస్సింగ్స్. సో చాలా మందికి స్టోరీ తెలిసే ఉంటుంది, వాలి సుగ్రీవ స్టోరీ. కానీ మనం మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ స్టోరీస్ తెలవడం వరకు ఒక లెవెల్, తర్వాత ఏం డ్యూటీ మనది అంటే మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఉంటే అది మన లైఫ్లో మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? వాలి సుగ్రీవ ఆ రామాయణం విన్నప్పుడు అట్లా వింటూనే ఉంటాం, మర్చిపోతాం. అట్లా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మన కోపం వచ్చి ఫోన్ విసరడానికి చేతిలోకి వచ్చిందా, అప్పుడు ఏం గుర్తు చేసుకోవాలి? నేను వాలినా సుగ్రీవుడినా? వాలి అయితే విసురుతా అంటే బ్యాడ్, కానీ అది సుగ్రీవ అయితే గుడ్. మనం వెరీ గుడ్ కావాలా, గాడిద గుడ్ కావాలా? వెరీ గుడ్ కావాలంటే మర్యాదగా ఫోన్ కింద పెట్టాలి.
అర్థమైందా? ఎస్. సో అట్లా వాలి దుందుబి శరీరాన్ని విసిరేయడం ద్వారా వాలికి ఇప్పుడు ఏం దొరికింది? గిఫ్ట్ దొరికిందా? శాపం. ఏం శాపము? పేలిపోతుంది. ఋషముఖ పర్వత పైన అడుగు పెడితే పేలిపోతుంది. సో తరువాత కొద్ది రోజులకి ఆ కేవ్ నుంచి ఇంకొక అసుర వచ్చింది, ఇంకొక రాక్షసి వచ్చింది. సో ఆ రాక్షసి పేరు మాయావి. ఏం పేరు? ఆ రాక్షసి రాగానే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసింది? వాళ్ళకి. ఎందుకంటే కింగ్ కదా ఆయన్నే కాపాడాలి. సో ఆయన మళ్ళీ పరిగెత్తుకొని పోయిండు యుద్ధం చేయనింకే. ఆయనతో పాటు సుగ్రీవ కూడా పోయింది ఈసారి యుద్ధం చేయనింకే. సో ఆ రాక్షసితోటి యుద్ధం చేస్తూ చేస్తూ ఆ రాక్షసి ఏం చేస్తుందంటే వాలిని యుద్ధం చేస్తూ చేస్తూ ఆ గుహ లోపలికి తీసుకొని పోతుంది అనమాట. సో ఆ గుహ లోపలికి వెళ్లే ముందు వాలి సుగ్రీవకు చెప్తాడనమాట, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడనే కాపలా ఉండు అని చెప్తాడు. సరే అనేసి ఇంకా సుగ్రీవ వాలి ఏం చేస్తారంటే ఇంకా ఆ మాయాసురాన్ని చంపేసి ఈ గుహలో ఉన్న అన్ని అసురాన్ని నేను చంపేసి వచ్చేస్తా ఇప్పుడు అని లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికి వెళ్ళేసి ఆయన ఇంచుమించు 1 year వరకు రాడనమాట. ఎన్ని డేస్? 1 year వరకు రాకపోయేసరికి సుగ్రీవ ఏమనుకుంటాడు, 1 year తర్వాత చాలా చాలా పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. తర్వాత బ్లడ్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఆ గుహ లోపల నుంచి. ఏమొస్తుంది? ఇప్పుడు సుగ్రీవ ఏమనుకున్నారు, అమ్మో దీంట్లో చాలా చాలా డేంజర్ అసురాలు ఉండే, మా అన్న ఇప్పుడు చనిపోయారేమో. సరే ఇప్పుడు అన్న చనిపోయిండు, నెక్స్ట్ ఈ అసురాస్ బయటికి వస్తే ఏమవుతుంది? కింగ్డమ్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది, అవునా? అందుకనే ఇంకా వాళ్ళు చాలా ప్లాన్ చేస్తారనమాట. ఏం చేస్తారంటే నేను ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి దీనికి అడ్డు పెట్టేస్తాననేసి అనుకుంటాడు. దానికి అడ్డు పెట్టేస్తారనమాట. సో అప్పుడు సుగ్రీవ ఏమనుకున్నారు, నేను ఈ కింగ్డమ్ ని కాపాడినా అనుకున్నారు. సుగ్రీవ ఎందుకు అడ్డు పెట్టారు బండరాయిని? కింగ్డమ్ ని కాపాడడానికి. సో తర్వాత రాజ్యంకి వెళ్ళిపోయారు. వాళ్ళ రాజ్యం పేరు ఏం పేరు? బాగా గుర్తుపెట్టుకోవాలి, కిష్కింద. సో కిష్కింద రాజ్యంకి వెళ్ళిపోయి జరిగిందంతా వాళ్ళ మినిస్టర్స్కి చెప్పారు అనమాట. సో అందరూ ఇంకా మరి చేసేది ఏం లేదు కదా, కింగ్ అయితే లేడు ఇప్పుడు, అంటే వాళ్ళ ప్రకారం ఏమి వాళ్ళు చనిపోయారు. సో ఇప్పుడు కింగ్ లేరు కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ సుగ్రీవ మీరు తమ్ముడు కాబట్టి, అంగద చిన్నవాడు కాబట్టి నెక్స్ట్ మీరే కింగ్గా ఉండాలి అనేసి ఆయనకి పట్టాభిషేకం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆయనని సీట్ పైన కూర్చోబెడతారు. సో ఈలోగా ఏమవుతుందంటే వాళ్ళు బయటికి వస్తారు అక్కడి నుంచి. వాళ్ళు బయటకు వచ్చేసి సీదా వచ్చేస్తారు రాజ్యంకి. వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ యొక్క సీట్లు ఎవరు కూర్చొని ఉన్నారు? ఇప్పుడు సుగ్రీవ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది? ఆల్రెడీ ప్రైడ్ ఉంది. ప్రైడ్ ఉంటే కోపం ఈజీగా వస్తుంది. కోపం ఎప్పుడు ఈజీగా వస్తుంది? ప్రైడ్ ఉంటే కోపం ఈజీగా వచ్చేస్తుంది. సుగ్రీవాన్ని చూడంగానే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కానీ సుగ్రీవకు మాత్రం వాళ్ళని చూడంగానే హ్యాపీనెస్ వస్తుంది. పరిగెత్తుకొని ఆయన దగ్గరికి పోగానే ఒక్కటి లాగి పెట్టి కొడతాడు అనమాట. ఏం చేసిండు? లాగి పెట్టి కొట్టేసింది. ఈయన షాక్ అయిపోయింది, ఎందుకు నన్ను కొడుతున్నా ఈయనకు అర్థం కాదు. సో అప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ కొడతారనమాట, నేను లేని నన్ను బయటికి రాకుండా అక్కడ నువ్వు బండరాయి అడ్డు పెట్టేసి ఇక్కడ వచ్చి రాజ్య పరిపాలన చేస్తావా అనేసి ఆయన ఈయనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేడు అనమాట. ఒరిజినల్ గా సుగ్రీవ చాలా చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు వాళ్ళతోటి, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటుండా. ఎందుకు? ఆయన లోపల ఆ ప్రేమ అనేది లేదు. ప్రేమ అనేది ఎందుకు ఉండదు అంటే ప్రైడ్ ఉంటుంది కాబట్టి. మళ్ళీ తిరిగి అడిగే వస్తుంది. ప్రైడ్ ఉందా అన్ని కోల్పోతాం అన్నమాట. సో అప్పుడు ఇంకా వాలి సుగ్రీవాని తిప్పి కొడతారనమాట. వాలి నుంచి తప్పించుకోవడానికి సుగ్రీవ ప్రపంచం మొత్తం తిరుగుతాడనమాట. ఎక్కడ పోయినా సరే వాళ్ళు వెంట వస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. అమ్మాయికి ఇట్లా ఇవ్వట్లేదు, ఇంకేం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ కొంతమంది సజెషన్ అడుగుతారు, నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? వాళ్ళు ఏమో కొట్టుడు ఆపుతుండా, చాలా భయంకరంగా కొడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక వ్యక్తి ఈయనకి ఇంకా సజెషన్ ఇస్తారనమాట, జాంబవాని. ఏమని? నువ్వు ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ఋషముఖ పర్వతం పైకి వెళ్ళు, అక్కడికి వాలి రావడానికి ఛాన్సే లేదు అని చెప్తారనమాట. ఎందుకు రాడు వాలి ఎక్కడికి? అక్కడికి వస్తే తన తల పేలిపోతుంది, దివాళీ స్టార్ట్ అయింది తలలో, అవునా? ఎస్. సో అందుకని అక్కడ రాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాను అనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఇంకా రాంగ్ ఏం చేస్తారంటే సుగ్రీవ వాళ్ళ వైఫ్ ని కూడా ఆయన దగ్గరనే జైల్లో పెట్టేసుకుంటాడు అనమాట. అట్లా పెట్టేస్తే అప్పుడు సుగ్రీవ ఖచ్చితంగా రావాల్సిందే కదా. సో ఇదే సేమ్ తప్పు రామాయణంలో ఎవరు చేసిరు?
రావణ చేసింది. సో అందుకనే ఇంకొకరి వైఫ్ ని అపహరించడం అనేది చాలా చాలా రాంగ్ అన్నమాట. సో వైఫ్ ని అపహరించిన ఇద్దరు చనిపోయారు రామాయణంలో, అవునా? ఒకరెవరు? వాలి, ఇంకొకరు రావణ. కాబట్టి ఎప్పుడైనా సరే మనము అలాంటి యాక్టివిటీ చేయకూడదు అనమాట. బ్యాడ్ యాక్టివిటీ ఎప్పుడు కూడా చేయకూడదు. సో తర్వాత కొద్ది రోజులకి సుగ్రీవ దగ్గరికి ఎవరు వస్తారు? శ్రీరాముల వారు వస్తారు. దాని తర్వాత మీకు తెలిసిన స్టోరీని, శ్రీరాముల వారు వస్తారు. వచ్చినాక వాలి సుగ్రీవతోటి అగ్ని సాక్షిగా ఫ్రెండ్షిప్ చేస్తారనమాట. మనలాగా ఈరోజు నీ దగ్గర చాక్లెట్ ఉందంటే ఫ్రెండ్షిప్, రేపు చాక్లెట్ లేదంటే కచ్చి కాదనమాట. సో ఇద్దరు అగ్ని సాక్షిగా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయినాక తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? రామ వాలిని సంహరించాలి. సో అందుకనే వాలిని రామ ఏం చేస్తారు? చెట్టు చాటు నుంచే బాణం వేసి సంహరించేస్తారు. అప్పుడు వాలి క్వశ్చన్ అడుగుతారనమాట, రామ నువ్వు సీతని వెతకడానికే సుగ్రీవతోటి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నావు, కానీ నీకు సీతని వెతకడానికి ఒక పని అయితే గనక నాకు జస్ట్ చెప్తే నేను నా తోకతోటే సీతని రావణాసుని అటాక్ చేసి సీతమ్మని తీసుకొని వచ్చి నీకు అప్పచెప్తుండే, నన్ను ఎందుకు నువ్వు దొంగచాటుగా చంపినావు అనేసి అడుగుతారనమాట. ఏమడిగి నన్ను ఎందుకు? అది రాంగ్ కదా, చెట్టు చాటును చంపడము రాంగ్ కదా. కానీ రామ ఎంత మంచి ఆన్సర్ ఇస్తారు తెలుసా? 2 ఆన్సర్స్ ఇస్తారు, ఒకటి కాదు. ఒక ఆన్సర్ ఏమంటే, నువ్వు వానరా అనుకుంటున్నావు నిన్ను నువ్వు, అవునా? సో నువ్వు వానరా అయితే నేను క్షత్రియుణ్ణి, నా ధర్మం ఏమి? హంటింగ్. నేను హంటింగ్ చేసిన, నా తప్పేముంది? రాంగ్ ఏం లేదు. రెండో ఆన్సర్ ఏమి ఇస్తారంటే, నువ్వు కింగ్ అనుకుంటున్నావు, సో నువ్వు ఒక రాజు పరిపాలన చేస్తున్నా, నేను పెద్ద కింగ్ని, చాలా సరిగ్గా పెట్టుకో, ఎస్ నేను కింగ్ని అనేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ కింగ్ యొక్క ధర్మం ఏమి? రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడడం. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ తమ్ముడి భార్యని అపహరించినావు. కాబట్టి దశరథుడి యొక్క ప్రతినిధిగా శ్రీరాముడు ఇప్పుడు ఏం చేసిండు? నీకు పనిష్మెంట్ ఇచ్చిండు. ఎవరైతే ఇంకొకరి స్త్రీని అపహరిస్తారో వాళ్ళకి దండన ఏమంటే మరణ శిక్ష. సో 2 రకాలుగా కూడా నేను సంహరించవచ్చు అనేసి ఆన్సర్ ఇస్తారనమాట. అర్థమైంది అందరికీ? సో అందుకనే ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ ఏమంటే, బ్యాడ్ యాక్టివిటీస్ ఇంప్లైస్ కర్సెస్. సో థింగ్స్ విసరొచ్చా మనము? ఎప్పుడు కూడా ఏది కూడా విసరకూడదు. ప్రతి ఒక్క వస్తువుకి మనము మర్యాద ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు మనము థింగ్స్ ని విసిరేస్తే నెక్స్ట్ రేపు పెద్దగా అయినాక ఆ థింగ్స్ మనల్ని విసిరేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఒక స్మాల్ కీర్తన చేస్తాము, కీర్తన చేసి క్లోజ్ చేస్తాం.